హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. పచ్చిమిర్చి ఇలా కొన్ని తీసుకోవాలి. ఇదిగోండి బెండకాయ ఇలా మధ్యలో కట్ చేసి పెట్టాను. టమాటా ముక్కలు కట్ చేసి పెట్టానండి. ఆనియన్ కట్ చేసి పెట్టాను. అలాగే చింతపండు అండి, కొంచెం వాటర్ వేసి ఇలా నానబెట్టి ఉంచాలి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. ఇలా ఆయిల్ వేసేసుకోవాలి. మిర్చి ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వేసేసుకుందాం అందులో. వీటిని ఒకసారి కలిపేసుకుందాము. బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర అలాగే కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసేసుకుందాం. అలా కలిపేసుకోవాలి. ఇవి తీసి పక్కన వేరే ప్లేట్ తీసుకొని వేరే ప్లేట్లో పెట్టేసామండి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా చక్కగా స్మాష్ అయిపోయాయి. మంచిగా మెత్తగా మగ్గిపోయినట్లుగా అయిపోయాయి అన్నమాట. టమాటా ముక్కలు ఫ్రై అయిపోయాయి బాగా. వీటిని తీసి వేరే ప్లేట్లో పెట్టేసేద్దాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ ఒకేసారి డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు ఈ రోట్లో వేసుకొని దంచుకోవాలండి. మరి మెత్తగా కాదండి, ఇలా కొంచెం బరకుగా కచ్చాబచ్చా దంచుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఈ చింతపండుని వేసి కూడా దంచేసుకుందాము. ఇలా దంచేసుకోవాలండి. చింతపండు కూడా మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము. టమాటా పీసెస్ వేసుకుందాం. వీటిని ఈ టమాటా ముక్కలను కూడా ఇలా దంచేసుకుందాం. టమాటా ముక్కలను కూడా ఇలా దంచేసుకుందాం అండి మెత్తగా. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసుకొని దాన్ని బట్టి మీ టేస్ట్ తగిన విధంగా వేసుకోండి. ఈ సాల్ట్కి బదులు కల్లు ఉప్పు ఉంటుంది కదండి, అది వేసుకుంటే ఇంకా రుచి బాగుంటుంది. అది వేసుకోండి ఉంటే. మనం ఆనియన్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా వేసేసుకుందాం. ఇవి కూడా దంచేసుకోవాలి. ఇలా అండి, మెత్తగా కాదు, కొంచెం కచ్చాబాది దంచుకోవాలి. ఈ బెండకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి. బెండకాయ పచ్చడిని తీసి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్లో బిర్యానీ చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా తయారు చేసుకోవాలి, చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఆ వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ అన్నీ మన వీడియోలో ఉంటాయి, అన్నీ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బెండకాయ రోటి పచ్చడి అండి, చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇలా అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో.